వీక్షక మహాశయులందరికీ దేవుని నామమున వందనములు తెలియజేస్తూ ఈ వీడియోని ప్రారంభిద్దాం. ఇది తర్వాత గడిచిన వీడియోకి కంటిన్యూషన్గా ఇది వస్తుంది. గడిచిన వీడియోలో మనం నోవాహు సంతానం ప్రపంచం అంతా ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయ్యారో, రెండవ లోకం ఏ విధంగా ప్రారంభమయ్యిందో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం రెండవ లోకంలో 3 యుగాలు ఉన్నాయని తెలుసుకోవాలి. ఈ 3 యుగాల్లో మొదటి యుగం పేట్రియార్కిక్ ఏజ్ అంటారు. పేట్రియార్కల్ ఏజ్లో అంటే పితరుల యుగం అని అంటాం మనం తెలుగులో. ఈ పితరుల యుగంలో ఏం జరిగిందో ముందు తెలుసుకుందాం. పితరుల యుగము, యూదుల యుగము, సువార్త యుగం అని 3 యుగాలు ఉంటాయి రెండవ లోకంలో. మనం ప్రస్తుతం రెండవ లోకంలోనే ఉన్నాము. దీని గురించి ఏమేమి చెప్పబడిందో చూద్దాం. పితరుల యుగం గురించి తెలుసుకుందాం. మొట్టమొదట, ఇట్ వాజ్ ఎ పీరియడ్ ఆఫ్టర్ ద ఫ్లడ్ టిల్ జాకబ్స్ డెత్. యాకోబు మరణించే అంటే నోవాహు భూమి మీద దిగిన దగ్గర నుంచి యాకోబు మరణించేంత వరకు జరిగిన కాలాన్ని పితరుల యుగం అని అంటారు. ఈ పితరుల యుగం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, పితరుల యుగంలో దేవుడు కొంతమంది వ్యక్తులను ఎంచుకొని వారి ద్వారా తన భూమి మీద చేయాలనుకుంటున్న కార్యకలాపాలని నిర్వహించారు. మళ్ళీ చెప్తున్నాను, పితరుల యుగంలో దేవుడు కొంతమంది వ్యక్తుల్ని, ఇండివిజువల్స్ని ఎత్తుక్కొని వారిని బట్టి వారి ద్వారా దేవుడు లోకానికి ఏం చెప్పదలుచుకున్నాడో, ఏం చేయదలుచుకున్నాడో హ్యాండిల్ చేస్తూ ముందుకు సాగేవాడు. వారి ద్వారా తన కార్యకలాపాలను ముందుకు సాగించాడు దేవుడు. కాబట్టి ఈ పితరుల్లో మొదటి పితరుడు మనకు నోవాహే. నోవాహు తర్వాత అబ్రహాం తర్వాత ఇస్సాకు తర్వాత దేవుడు యాకోబుని ఎంచుకున్నాడు. ఈ యాకోబుని ఎంచుకునే దగ్గరికి వచ్చేసరికి యాకోబుకి 12 మంది కుమారులు ఉంటారు. ఆ తర్వాత 12 మంది కుమారులతో డీల్ చేస్తారు. అది వేరే యుగంలోకి వెళ్ళిపోతుంది. మనం పితరుల యుగం వరకే మనం తెలుసుకోవాలి. కాబట్టి నోవాహు తర్వాత అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఈ 3 పేర్లు గుర్తుపెట్టుకోండి. వీరి ద్వారానే దేవుడు తన కార్యకలాపాలను ముందుకు కొనసాగించాడు. ఇవన్నీ ఆదికాండం 9వ అధ్యాయం 9 నుంచి 11 వచనాల ద్వారా చూస్తే మనకు అర్థమవుతాయి. గాడ్ మేడ్ ఎ కోవెనెంట్ విత్ ద నోవా ఆఫ్టర్ ద ఫ్లడ్. నోవాహు జలప్రలయం తర్వాత నోవాహు వారితో ప్రభువారు దేవుడు ఒక ఒప్పందం చేసుకున్నారు. దట్ ఈస్ కాల్డ్ కోవెనెంట్. ఒక నిబంధన చేసుకుంటారనమాట. ఆ నిబంధన తర్వాత అబ్రహాంతో కూడా ఒక నిబంధన చేసుకుంటాడు. హీ బికమ్ ద ఫాదర్ ఆఫ్ ద ఫెయిత్. అబ్రహాంని విశ్వాసులకు తండ్రి అని చెప్పడం జరుగుతుంది. ఆయన కార్యక్రమాల్లోకి వచ్చేసరికి ఆయన తన కుమారుణ్ణి బలి ఇమ్మని అడుగుతారు. ప్రియమైన కుమారుడు లేక పుట్టిన కుమారుని బలి ఇమ్మని అడుగుతారు. ఆయన బలి ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు ఆయనకి ఈ టైటిల్ వస్తుంది అనమాట, విశ్వాసులకు తండ్రిని. ఆదికాండం 22వ అధ్యాయం 1 నుంచి 3 వరకు మనం చదివినట్లయితే ఈ విషయాలన్నీ తెలుస్తుంది. అతను నోవాహు తర్వాత 10వ జనరేషన్లో అబ్రహాం వస్తాడండి. ఈ మధ్యకాలంలో దేవుడు ఎవరితో డీల్ చేయలేనట్టే లెక్క. హీ వాజ్ ద 10th జనరేషన్ ఫ్రమ్ ద నోవా, ద 20th ఫ్రమ్ ద యాడమ్. ఆదాం దగ్గర నుంచి అయితే 20వ జనరేషను, నోవాహు దగ్గర నుంచి అయితే 10వ జనరేషన్లో అబ్రహాం ఉంటాడు. వాట్ వాజ్ అబ్రహామ్స్ బ్యాక్గ్రౌండ్ వెన్ గాడ్ కాల్డ్ హిమ్ వాజ్ ద విస్పర్ ఆఫ్ ద ట్రూ గాడ్. ఈ అబ్రహాముని దేవుడు ఎంచుకునేటప్పుడు అబ్రహాము బ్యాక్గ్రౌండ్ ఏమిటి, అతను కానీ అతని కుటుంబం కానీ ఏ పరిస్థితిలో ఉండారు అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. యెహోషువ 24వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటుందంటే, యువర్ ఫాదర్స్ dwelt in the other side of the flood in old time, even Terah the father of Abraham, and they served the other gods. అబ్రహాము తండ్రి అయిన తెరాహు వరకు వాళ్ళు ఆ విగ్రహాలని ఆరాధించే ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. కాబట్టి వాళ్ళందరూ వేరే వేరే దేవుళ్ళని ఆచరిస్తూ, కనిపించిన దేవుళ్ళని ఆచరిస్తూ ఫాలో అవుతూ ముందుకు సాగారనమాట. అబ్రహాం కమ్ టు ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఐడల్ వర్షిప్పర్స్. అబ్రహాము విగ్రహారాధికుల కుటుంబంలో నుంచి వచ్చాడు. ఇది మనం తెలుసుకోవాలి. తర్వాత ఇతనికి దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి ఇతను భార్య పిల్లలతో
అతనికి ఏ ఊరు చెప్పారో ఆ ఊరికి వెళ్ళిపోతాడు. అబ్రహాముకి జరిగిన ఆ ప్రామిస్ వాగ్దానం ఎలా ఉంటుంది, ఆదికాండం 12వ అధ్యాయం 1-3 వరకు మనం చదవగలిగితే, నౌ ద లార్డ్ హ్యాడ్ సెడ్ టు అబ్రహాం, గెట్ ది అవుట్ ఆఫ్ ద కంట్రీ, ఈ దేశం విడిచి బయటికి రా, అండ్ ఫ్రమ్ దై కిండర్డ్, నీ అనునయులు నీ పితరుల దగ్గర నుంచి బయటకు రండి, అండ్ ఫ్రమ్ దై ఫాదర్స్ హౌస్, నీ తండ్రి ఇంటి నుంచి బయటికి రా, అంటూ ద ల్యాండ్ దట్ ఐ షో యూ ది, నేను నీకు ఏ స్థలం చూపిస్తానో ఆ స్థలానికి మీరు వెళ్ళండి అని చెప్తాడు. అండ్ ఐ విల్ మేక్ ది ఏ గ్రేట్ నేషన్, మిమ్మల్ని నేను ఒక గొప్ప దేశంగా తీర్చిదిద్దుతాను అని చెప్పారనమాట. ఆ ప్రకారం ఈయన ఈ వాగ్దానాన్ని నమ్ముకొని అబ్రహాం గారు అక్కడి నుంచి బయలుదేరిపోయారు. ఆఫ్టర్ అబ్రహాం గాడ్ డెల్ట్ విత్ సన్ ఈసాక్ అండ్ లేటర్ విత్ ద సన్ జాకబ్, లేటర్ విత్ ద 12 ట్రైబ్స్ నేషన్. ఆ యాకోబు వరకు అబ్రహాం బిడ్డలుగా అంటాడు. యాకోబుకి 12 మంది బిడ్డలు రావడం ద్వారా అక్కడ ఒక కొత్త గోత్రీకులు 12 గోత్రీకులు వారి నుంచి బయటపడడం జరుగుతుంది. దీస్ ఆర్ ద 4 ప్యాటర్న్స్ ఆఫ్ గ్రేట్ డీటెయిల్స్ ఆఫ్ దెమ్ రికార్డెడ్ ఇన్ ద ఫస్ట్ బుక్ ఆఫ్ ద బైబుల్, జెనసిస్. ఆదికాండము అనే మొదటి పుస్తకంలో ఈ నలుగురు ఏమంటారు, పేట్రియాటిక్స్ అంటే పితరులు, మనందరికీ పితరులు, ఈ నలుగురు పితరుల గురించి ఆదికాండంలోనే రాయబడి ఉంటుంది. ఇక ఈ యాకోబుకి పుట్టిన 12 మంది కుమారుల్లో 12 మందిని కలిపి యూదా సంతానం అంటారు, వాళ్ళని జూయిష్ ఏజ్ అంటారు. వాళ్ళు జనరేట్ చేసిన మనుషులు ఒక దేశంగా ఏర్పడతారు. ఏకంగా ఆ మొత్తం దేశాన్ని దేవుడు ఎన్నుకుంటాడు కాబట్టి వాళ్ళని జూయిష్ ఏజ్ అంటారు. యూదుల కాలం అది, యూదుల యుగం అని పిలువబడుతుంది. దిస్ వాజ్ ఎ పీరియడ్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ జాకబ్. ఇది ఎప్పుడు ప్రారంభం అవుతుంది అంటే యాకోబు మరణించిన దగ్గర నుంచి యూదుల యుగం ప్రారంభం అవుతుంది. దీనికన్నిటికీ ఎగ్జాక్ట్ డేట్స్ మన రాబోయే పాఠాల్లో మనం నేర్చుకుంటాం. అందాక మనం కాలాల గురించి మాత్రం మనం నేర్చుకుంది. ఇప్పుడు యుగాలు అంటే ఆ ఎగ్జాక్ట్ ఇప్పుడు మనం వాడుతున్న క్యాలెండర్లో డేట్స్ కంపారిజన్ చేసుకుని మనం వాడుకోవచ్చు. రాబోయే కాలంలో మనం అవి తెలుసుకుంటాం. కాబట్టి ఇప్పుడు యూదుల యుగం ప్రారంభం అవుతుంది. పితరుల యుగం అయిపోయింది కాబట్టి యూదుల యుగం ఎక్కడ ప్రారంభం అవుతుంది? యాకోబు మరణించిన తర్వాత యూదుల యుగం ప్రారంభం అవుతుంది, ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ జాకబ్. ఆ తర్వాత వీళ్ళు 12 మంది కొడుకులు కలిపి ఈ తండ్రి గారికి పెట్టిన వేరే పేరు ఉంటుంది కదా, ఇజ్రాయెల్ అని పేరు పెట్టబడుతుంది యాకోబుకి. ఆ పేరుతోనే వీళ్ళందరూ పిలువబడతారు. దేవుడు వీరిని ఎన్నుకుంటాడు ఒక సమాజంగా. అంతకుముందు వారిని ఇండివిజువల్స్ని ఎత్తుకుని ఒక్కొక్క వ్యక్తిని ఎన్నుకుని ఆ వ్యక్తుల ద్వారా తన కార్యకలాపాలు దేవుడు కొనసాగించాడు. ఇక్కడ వచ్చేసరికి యూదుల యుగం దగ్గరికి వచ్చేసరికి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఎన్నుకుని వారి ద్వారా తన కార్యకలాపాలను దేవుడు కొనసాగించాడు. ఆమోస్ 3వ అధ్యాయం 2వ వచనంలో, యూ ఓన్లీ ఐ నో ఆల్ ద ఫ్యామిలీస్ ఆఫ్ ద ఎర్త్ అంటాడు. భూమి మీద మిమ్మల్ని మాత్రమే నేను ఎరుగుదును, మిగతా వాళ్ళ దేవునికి తెలియదని కాదు, కానీ ఈ కుటుంబాలను ఎన్నుకొని ఈ కుటుంబాల ద్వారా తన కార్యకలాపాలను నిర్వహించడానికి దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట. ఇట్ ఈస్ గాడ్ రికగ్నైజ్డ్ అండ్ అడాప్టెడ్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. అదిగో దేవుడు వీరిని దత్తత తీసుకుంటాడు. ఈ కుటుంబాలన్నింటినీ వీరిని నా ప్రజలు అని పిలుస్తాడు అనమాట దేవుడు. నిర్గమకాండం 3:10లో ఈ విషయం ఉంటుంది. These age are a period time covered God's dealing with these nation and there are many experiences spanning more than 1800 years. కాబట్టి వీరు ఈ యూదుల యుగం సుమారుగా 1800 సంవత్సరాలు ఉంటుంది. ఎప్పటి నుంచి? యాకోబు చనిపోయిన దగ్గర నుంచి. యూదుల యుగం 1800 సంవత్సరాలు. దీనికి కొంచెం ప్లస్ అవుతుందిలేండి కొన్ని సంవత్సరాలు. అప్రాక్సిమేట్గా 1800 సంవత్సరాలు ఉంటాయి. ఎగ్జాక్ట్ క్రోనాలజీ మనం నేర్చుకునేటప్పుడు ఇవి రిఫరెన్స్కి వస్తాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. యాకోబు చనిపోయిన తర్వాత దేవుడు ఈ కుటుంబాలతో హ్యాండిల్ చేయడం మొదలుపెట్టాడు. ఈ కుటుంబాలతో డీలింగ్ చేసినాక ఈ కుటుంబాలతో ఒక నేషన్ ఏర్పడుతుంది. ఆ దేశంతో దేవుడు 1800 సంవత్సరాల పాటు తను ఏం చెప్పాడో ఆ ప్రకారం ఆ దేశం నడుచుకోవాలని ఆశించాడు. ఈ 1800 సంవత్సరాల మధ్యలోనే వీళ్ళు ఈజిప్ట్ పోయి అక్కడ బానిసత్వం చేయడం, ఈజిప్ట్ నుంచి మళ్ళీ విడుదల అవ్వడం, మోషే ద్వారా వీళ్ళందరినీ బయటకు తీసుకొచ్చి వీళ్ళకి ఒక ధర్మశాస్త్రం డెలివరీ చేయడం, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి
ఆ ఇశ్రాయేలీలకి ప్రామిస్ ల్యాండ్ ఒకటి ఇస్తానని చెప్తాడు, వాగ్దాన భూమి ఇస్తానని చెప్తాడు. ఆ వాగ్దాన భూమికి మోషే గారి ద్వారా నడిపింపబడడం జరుగుతుంది. ఆ తర్వాత మోషే గారి ద్వారానే వాళ్ళకి ధర్మశాస్త్రం ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రకారం వీళ్ళకి ప్రవక్తలను కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రవక్తలు యెషయా, ఇర్మియా మొదలైన వారు. ఆ ప్రవక్తలు ఆఖరి ప్రవక్త మలాకి. అక్కడితో ఆ పాత నిబంధన ముగించబడుతుంది. ఇదంతా కూడా యూదుల యుగంలోనే జరుగుతుంది. ఈ ప్రవక్తలందరూ యూదుల ప్రవక్తలు, బయట వారు ఎవరు కాదు. కాబట్టి త్రూ మోజెస్ గేవ్ అన్ ఇజ్రాయెల్ డివైన్ లా. కాబట్టి మోషే గారి ద్వారా ధర్మశాస్త్రం కూడా ఇవ్వబడుతుంది. నిర్గమకాండం 24:12. సో లా కన్సిస్టెడ్ 10 commandments and 3600 laws. మనం ఏమంటామంటే ధర్మశాస్త్రం అంటే 10 ఆజ్ఞలు మాత్రమే అనుకుంటాము. ఆయన కొండ మీద 10 ఆజ్ఞలు రాసి 2 పలకలు ఇవ్వడం మనం ఈ సినిమాల్లో వీడియోల్లో చూసి ఉంటాం కాబట్టి అదే అనుకుంటాం. కానీ ఆ మోషే గారు కిందకు వచ్చిన తర్వాత 3600 చట్టాలు తయారు చేసి ఈ యూదా జనాంగానికి ఇచ్చాడనమాట, ఇశ్రాయేల్ జనాంగానికి ఇచ్చారు. కాబట్టి వీళ్ళందరూ ఈ రూల్స్ని ఫాలో అవుతూ చాలా కష్టంగా ముందుకు సాగుతూ ఉన్నారు ధర్మశాస్త్రాన్ని పట్టుకొని. కాబట్టి ఈ ఎంత ఘోరమైన చట్టాలు ఉన్నాయంటే వీళ్ళు టాయిలెట్కి వెళ్ళినా కానీ బాత్రూమ్కి వెళ్ళినా కానీ వాళ్ళు ఏ విధంగా చేయాలి, అక్కడ ఏం చేయాలని, అంటే ఆల్మోస్ట్ ప్రతి తినే దగ్గర, తాగే దగ్గర, టాయిలెట్కి వెళ్ళే దగ్గర ఏమేమి చేయాలో అన్ని రూల్స్ వాళ్ళకి నిబంధనలు ఇవ్వడం జరుగుతుంది. ద్వితీయోపదేశకాండం 23:12-13 వచనాలు చూస్తే అక్కడ చాలా ఘోరమైన విషయాలు ఇవి కూడా రాస్తారా అని మనకు అనిపిస్తుంది అది మీరు చదివినట్లయితే. దీస్ లాస్ ఆర్ రికార్డెడ్ ఇన్ అ గ్రేట్ డీటెయిల్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ లెవిటికస్ అండ్ డిటోరమనీ. లేవి కాండంలోనూ ద్వితీయోపదేశ కాండంలో కూడా ఈ డీటెయిల్స్ అన్నీ చాలా డీటెయిల్గా ఉంటాయి, మీరు కావాలంటే చదువుకోవచ్చు. ఫైనలీ ద ఇజ్రాయెల్ అండర్ ద లా వాజ్ బార్న్ గాడ్స్ సన్ జీసస్. చివరికి ఏమవుతుందంటే వీరి మధ్యలో ఈ ఇస్రాయేల్ యూదుల యుగంలో యూదులకి చివరిగా పుట్టినవాడు యేసు ప్రభు వారు కూడా అక్కడనే పుడతారు, వాళ్ళ జాతిలోనే పుడతాడు, యూదా జాతిలోనే పుడతాడు అనమాట. గలతీ 4:4లో ఏముంటుందంటే, బట్ వెన్ ద ఫుల్నెస్ ఆఫ్ ద టైమ్ వాజ్ కమ్ గాడ్ సెంట్ ఫోర్త్ హిస్ సన్ మేడ్ ఎ ఉమెన్ అండ్ మేడ్ అండర్ ద లా. ఈ యేసు ప్రభు వారు పుట్టినప్పుడు కాలము ముగింపులోకి యేసు ప్రభు వారిని భూమి మీదకి పంపించారు తండ్రి అని దేవుడు. ఆ యేసు ప్రభు వారు ఒక స్త్రీకి పుట్టి మేడ్ అండర్ ద లా అంటారు, ధర్మశాస్త్ర ప్రకారం ఆయన జీవించారు అని రాసి ఉంటుందన్నమాట. కాబట్టి ధర్మశాస్త్రాన్ని నేను 100% నెరవేర్చానని ప్రభువారు చెప్తారు. అది ప్రభువారు చనిపోయినప్పుడు మరి ధర్మశాస్త్రం మేకులు కొట్టబడిందని కూడా చెప్పు ఉంటుంది. కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారం ఒక దేవుని కుమారుడైన వాడు జీవించాడు, స్త్రీకి సంతానంగా జన్మించాడని మనకి ఇక్కడ రాదు. ఇది అంతా కూడా యూదా జనాంగంలోనే జరుగుతుంది, ఇన్ ద సన్స్ ఆఫ్ ఇజ్రాయెల్ అనమాట. వాట్ ఎ గ్రేట్ ఇమ్మెషరబుల్ బ్లెస్సింగ్ టు ద జ్యూస్. యూదులకి ఎంత ఆశీర్వాదకరంగా దేవుడు వాళ్ళని నడిపించుకొచ్చాడో మనం ఇక్కడ గమనించుకోవచ్చు. ఇప్పుడు యేసు ప్రభువును మనం నిజంగా సన్ ఆఫ్ గాడ్ అండ్ జనరలీ రిజెక్టెడ్ హిమ్. కానీ ఇంత గొప్ప కార్యం దేవుడు యూదుల యందు చేసినా కానీ వీరు యేసు ప్రభువుని దేవుని కుమారుడిగా అంగీకరించకుండా వాడిని పక్కన పడేశారు. కాబట్టి అండ్ దస్ వాట్ దీస్ వర్డ్స్ ఆఫ్ జీసస్ సెడ్, జూయిష్ ఏజ్ ఎండెడ్. ఇక్కడ యేసు ప్రభుని ఎప్పుడైతే వీళ్ళు విసర్జించారో, యేసు ప్రభుకు ఇవ్వాల్సిన గుర్తింపు వీళ్ళు ఇవ్వలేకపోయారు. దేవుని కుమారుడు అని చెప్పి దేవుడే వారికి పంపించి వారికి లేఖనాల ద్వారా తెలియజేసి, నేను పలానా టైంలో నేను నా కుమారుని పంపిస్తాను వాళ్ళకి ముందుగానే వాళ్ళ లేఖనాల ద్వారా వాళ్ళ ప్రవక్తల ద్వారా మాట్లాడినా కానీ వాళ్ళు యేసు ప్రభుని విసర్జించారు. కాబట్టి అక్కడితో వాళ్ళు యూదుల యుగం ముగించబడుతుంది. ఇందాక మనం పేట్రియాటిక్ ఏజ్ ముగించాము, ఇప్పుడు యూదుల యుగం కూడా ముగించాం. సో పేట్రియాటిక్ ఏజ్ అంటే పితృల యుగం అయిపోయింది. యాకోబు మరణంతో యూదుల యుగం ప్రారంభమయ్యి యేసు ప్రభు వారి మరణంతో ఇక్కడ యూదుల యుగం కూడా ముగించబడుతుంది అనమాట. అక్కడ ప్రారంభమయ్యి ఆయన మరణంతో ప్రారంభమయ్యి ఈయన మరణంతో ఇది ముగింపబడుతుంది. మత్తయి 23:38 బిహోల్డ్ యువర్ హౌస్ ఈజ్ లెఫ్ట్ అంటు ద డిసోలేట్ అంటాడు. మీ 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 ఇల్లు విడవబడుతుందని యేసు ప్రభు వారు చెప్పారు. ఆ విడవబడడం అంటే
ఆ దేశాన్ని ఆ యుగాన్ని అంతరించిపోతుంది. యూదుల యుగం ముగింపబడుతుంది అని వాళ్ళ టైం అయిపోయిందని చెప్పి యేసు ప్రభు చాలా బాధపడతాడు. కొన్నిసార్లు కన్నీరు కూడా పెట్టుకుంటాడు వీళ్ళ గురించి. సో హౌస్ ఆఫ్ బ్లెస్సింగ్ డ్యూరింగ్ ది జూయిష్ ఏజ్ అండ్ డిసలేట్ ఎట్ ద ఎండ్. వాళ్ళ కాలంలో, వాళ్ళ ప్రారంభ కాలంలో ఎంత దేవుని చేత ఆశీర్వదింపబడ్డారు. దేవుడు నా జనము అని వీళ్ళనే చెప్పాడు. ఆ నా జనాన్ని యేసు ప్రభుని వదులుకోవడంతో వాళ్ళ వాళ్ళ దేశాన్ని దేవుడు వదిలిపెట్టడం జరుగుతుంది, విడిచిపెట్టేశాడు. అక్కడి నుంచి యూదుల యుగం ముగింపబడుతుంది. ఇప్పుడు మన యుగం అంటే మనం ఉన్న ప్రస్తుత సువార్త యుగం ప్రారంభమవుతుందండి. యేసు ప్రభు వారు మరణించిన తర్వాత సువార్త యుగం ప్రారంభమవుతుంది, యూదుల యుగం ముగింపబడుతుంది. అండ్ ద థర్డ్ అండ్ లాస్ట్ స్టేజ్ అనమాట ఇది. రెండవ లోకంలో ఆఖరి యుగం సువార్త యుగం. ఈ సువార్త యుగంని మనం గాస్పుల్ ఏజ్ అని అంటాము, అండ్ క్రిస్టియన్ ఏజ్ అని కూడా అంటాము. ఎందుకంటే క్రీస్తు అనుచరుల ద్వారా ప్రారంభింపబడి ఈ ప్రస్తుతం నడుస్తూ ఉన్నదన్నమాట. రోమా 16 అధ్యాయం 25-26 వచనాల్లో అకార్డింగ్ టు మై గాస్పుల్ ద ప్రీచింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అకార్డింగ్ టు ద రెవల్యూషన్ ఆఫ్ ద మిస్టరీ విచ్ వాజ్ కెప్ట్ సీక్రెట్ సిన్స్ ద వరల్డ్ బిగన్. దేవుడు లోకాన్ని ప్రారంభించినప్పటి నుంచి మర్మంగా ఉన్న వ్యవహారం అంతా కూడా ప్రభువారు వచ్చిన తర్వాత వెల్లడి చేయబడింది. అంతకుముందు ఈ సువార్త యుగం గురించి జనులందరూ రక్షింపబడతారు అనే ఇష్యూ కూడా ఎవరికీ తెలియదు, అది మర్మంగా ఉంచబడింది. యూదులతో దేవుడు మాట్లాడినప్పుడు యూదులు మాత్రమే రక్షింపబడతారు అనుకున్నాడు, పితరులతో మాట్లాడినప్పుడు పితరులు మాత్రమే రక్షింపబడతారన్నాడు. కానీ చివరికి క్రిస్టియన్ ఏజ్ వచ్చేసరికి లోకమంతా కూడా యేసు ప్రభు వారి ద్వారా రక్షింపబడుతుంది అనేది ఒక మర్మం. ఆ మర్మాన్ని ఇక్కడ సువార్త యుగంలోనే తెలియజేయడం జరుగుతుంది అనమాట. హియర్ ఇస్ ద క్రిస్టియన్ ఏజ్ ఆర్ గాస్పుల్ ఏజ్. ఈ మిస్టరీ అంతా కూడా ఎఫ్ఎస్సి 3వ అధ్యాయం 5-6 వచనాల్లో ఉంటుంది. ఈ మిస్టరీ ఏంటి అంటే విచ్ ఈస్ ద అదర్ ఏజెస్ వాజ్ నాట్ మేడ్ నోన్ టు ద సన్స్ ఆఫ్ మ్యాన్. దేవుని కుమారుల గురించి మిగతా యుగాల్లో తెలియలేదు. దట్ ద జెంటిల్ షుడ్ బి ఫాలోడ్ హైరర్సీ. అన్యులు కూడా దేవుని కుమారులుగా గుర్తింపబడుటకు, దేవుని కుమారులుగా వారసులుగా ఉండుటకు కూడా అన్యులకు కూడా అనుమతి ఇవ్వబడింది అన్న విషయమే ఈ మర్మం అన్నమాట. ఈ మర్మాన్ని మీరు తెలుగు బైబిల్లో ఎఫ్ఎస్సి 3:5-6లో నిదానంగా చదవండి, తప్పకుండా మీకు అర్థం అవుతుంది. మనకి కూడా ఆ యోగ్యత ఇస్తారు. దేవుని కుమారులుగా ఉండుటకు మనకి కూడా యోగ్యత దొరుకుతుందన్న విషయం మన పూర్వులు ఎవరికీ తెలియదు. ఇది మిస్టరీ అనేది దేవుడు యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత ఆయన తెలియజేస్తేనే ఇది మనందరికీ తెలిసింది, లోకానికి తెలిసిందనమాట. దిస్ మిస్టరీ సెలక్షన్ ఆఫ్ ద వన్ బాడీ ఆఫ్ క్రైస్ట్. ఎఫ్ఎస్సి 4:4లో చెప్పినట్టు మనమంతా ఒకే శరీరం. అక్కడ యూదులనే కాదు, అన్యులనే కాదు, ఎవడైనా కానీ ఆయన శరీరంలో భాగస్థులు. ఇఫ్ యూ గాట్ ద ఎలిజిబిలిటీ, మీకు యోగ్యత ఉంటే మాత్రం మీరు ఆయనతో పాటు ఆయన శరీరంలో భాగస్థులుగా అవుతారని ఈ అవకాశాన్ని ప్రభువారు వచ్చిన తర్వాత మనకు కలిగించారనమాట. అటు యూదులకు ఏ విధంగా ఆధిక్యత కలిగిందో అన్యులకు కూడా అదే ఆధిక్యత ప్రభువారు ఇచ్చారు. దట్ ఈస్ ద చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దానిని యేసుక్రీస్తు సంఘము అని పిలువబడుతుంది నిజానికి. కాబట్టి ఫైనల్లీ ద ఎండ్ ఆఫ్ ద గాస్పెల్ ఈజ్ ద సెకండ్ వరల్డ్ టు కమ్. ఇక్కడ ఎప్పుడైతే ఈ సువార్త యుగం ముగింపబడుతుందో నెక్స్ట్ మెస్సియా యుగం ప్రారంభం అవుతుంది. అదే దేవుని రాజ్యం అని మనం చెప్పుకునే ఈ మెస్సియా యుగం ప్రారంభం అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ మనం సువార్త యుగం ముగింపులోకి వచ్చేసిన తర్వాత ఇక మెస్సియా యుగం ప్రారంభం అవటం ఆలస్యం అనమాట. మనం ఈ విషయాన్ని 2 పేతురు 3వ అధ్యాయం 7-10 వరకు మనం చదివితే, బట్ ద హెవెన్స్ అండ్ ఎర్త్ విచ్ హస్ నౌ వాజ్ కెప్ట్ ఫస్ట్ రిజర్వ్డ్ అంటూ against the day of judgment for prediction of ungodly men. ఇప్పుడు ఉన్నటువంటి భూమి ఆకాశాలు తీర్పు దినం కోసం ఎదురు చూస్తున్నాయి. తీర్పు దినంలో ఇవన్నీ కూడా నాశనం అయిపోతాయి అని చెప్పి ఉంటుంది. దాని గురించి ఒక ప్రత్యేకమైన పాఠం అది గాబరాగా చెప్తే మనకు అర్థమయ్యేది కాదు. బట్ ద డే ఆఫ్ ద లార్డ్ విల్ కమ్ యాజ్ ఎ థీఫ్ ఇన్ ద నైట్. దేవుని రాకడ అర్ధరాత్రి మరి దొంగ వచ్చినట్టు వస్తుంది. విచ్ ఈస్ హెవెన్స్ షల్ పాస్ అవే ద గ్రేట్ నాయిస్. ఆకాశం అంతా గొప్ప నాయిస్తో, గొప్ప శబ్దంతో గతించిపోతుంది. ఎలిమెంట్స్ ఆఫ్ ద మెల్ట్, భూమి మీద ఉన్న భూమి మూలకాలన్నీ కూడా అగ్నిలో కరిగిపోతాయని చెప్పి భయంకరమైన మాటలు రాసి ఉంటాయి. ఇది తెలుగు బైబిల్లో చదవండి. 2 పేతురు 3వ అధ్యాయం 7వ వచనం నుండి 7వ వచనం మరియు 10వ వచనం.
ఈ విధంగా ఇది రాసి ఉంటుంది. ఆ భూమి ఆకాశం నాశనం అయిపోతే ఆకాశం చుట్టబడిపోతుంది, భూమి పేలిపోతుంది, అది ఇది అని చెప్పడం జరుగుతుంది ఈ వాక్యాల గురించి. ఇది అంతా ఈ విధంగా అన్నీ నాశనం అయిపోయి పేలిపోతే మనం ఎక్కడ ఉంటామనే ఆ అంశం కూడా వస్తుంది. కాబట్టి దీని గురించి మనం డీటెయిల్డ్గా వచ్చే వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అంతటితో ఆపుదాం. వచ్చే వీడియోలో మళ్ళీ మనం కలుసుకుని ఈ భూమి ఆకాశాలు నిజంగా ఏ విధంగా నాశనం అయిపోతాయని తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమెన్.